హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెకండ్ డే అండి. సోల స్నానం అయితే చేయించారు స్వామివారికి. సోల స్నానం, చక్ర స్నానం ఈ విధంగా చేయిస్తారు. ఈ వీడియోలో అయితే నేను చూపించాలి అనుకున్నాను. కొంచెం స్కిప్ చేయకుండా ఓపికగా చూడండి, మీకు ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఈ వీడియో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందండి, కొన్ని పనులు ఉండడం వల్ల. సో ఏమనుకోకుండా ఈ వీడియో అందరూ చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్వామివారి ఊరేగింపుగా రేవు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మాకు కాలువ ఒకటే ఉంటుంది, ఇంకా జీవనది అనేది ఏమీ లేదు. సో కాలువ రేవు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అవి కూడా గోదావరి వాటరేనండి. ఇంకా కాలువరేవు దగ్గరికి అయితే వచ్చేసామండి. కాలువరేవులో మెట్లు ఉంటాయి కదా, అక్కడే చేస్తాం స్వామివారికి స్నానం అనేది. స్వామివారి స్నానం చేసిన తర్వాత అందరూ కూడా చేస్తారండి. పంచపాత్ర అక్కడ బాబు సాంబగా అమ్మాయి ఎదర ఇంకా లేదు, పడిపోతాం. సత్యాజాతాయ వై నమో నమః. నమో భవతు హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సహస్రశీర్షः పురుషः సహస్రవాన్ విశ్వతో వృత్వా పురుషయే వేదకం సర్వం యద్బోధం యజ్ఞవవ్యో తత్వశ్రేషానః సూర్యాజాయత ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 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 ఓం నమః శివాయ ఓం నమః మహాదేవ ఓం నమః శివాయ అదండి స్థూలం మైగా చూడండి మధ్యలో ఉందండి మధ్యలో వెలిగించండి ఫస్ట్ వెలిగించండి గంగాధరాయ నమః శివాయ గౌరీపతయే నమః శివాయ ఇంకా ఇక్కడ సోల స్నానానికి ముందుగా చేయాల్సిన పూజనైతే కంప్లీట్ చేశారు. అలాగే పాలు పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో గంధంతో పసుపు కుంకుమలతో పూలతో ఇలా స్వామివారికి ఇష్టమైన అన్నింటితో అభిషేకం అయితే ఆయన చేస్తూ మా అందరితో కూడా చేయించారు. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నారు కదా, స్వామివారిని తలపై పెట్టుకొని ఆయనేనండి మా గుడి మెయిన్ అర్చకులు సన్నిధిరాజు చలపతిరావు గారు. ఆయన చేతుల మీదుగానే ఈ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆయన చేస్తూ మా అందరితో కూడా చేయిస్తారండి. అదే ఇక్కడ మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. కొన్ని టెంపుల్స్లో చేస్తారు, కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి అంత క్రౌడ్లో, అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అంత క్రౌడ్లో చేయాలి అంటే మనకి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు కదా. ఇక్కడే మా ఊర్లోనే మా ఉండి గ్రామంలో వెళ్ళి చేయడం అనేది, ఇవి ఇక్కడ చేయడమే అనేది మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇందులో పాల్గొని మేము కూడా స్నానం చేయడం అనేది సోల స్నానం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అక్కడ వాళ్ళు మాత్రమే కాదండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే అందరూ వెళ్ళి ఒక్కొక్కరిగా ఆ శూలాన్ని తలపై పెట్టుకొని 3 times గంగలో ముంచి స్నానం అయితే చేయిస్తారండి. ఆయన చేతుల మీదుగానే చూశారు కదా. ప్రతి ఒక్కరిని చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఈక్వల్గా ఒక్కొక్కరిగా లైన్లో వెళ్తూ ఉంటారండి. ఇక్కడ కాలువ కదా, డేంజర్ అని అనుకోవద్దు. అక్కడ ఇంకా మిగతా పూజారులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం సెక్యూర్గా ఉన్నారండి.
అలర్ట్గా ఉన్నారు. సో ఇక్కడ మేము అందరం కూడా స్నానం అయితే చేస్తున్నామండి. చూసారు కదా, స్వామివారికి చేసే అభిషేకం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మా అందరి మీద చల్లారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మేమందరం అక్కడికి పిండి అవి కూడా తీసుకొచ్చారండి. వాటన్నింటితో మా విభూది ఇవన్నీ మా తలపై చల్లి అదంతా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంక ఇక్కడ నుండి చూడండి, ఇంకా ఇక్కడ స్నానాలు అయితే కంప్లీట్ అయ్యాయండి అందరివి కూడా, సోల స్నానాలు. ఇంకా స్వామివారిని మళ్ళీ తిరిగి ఊరేగించుకుంటూ గుడికైతే వెళ్ళిపోతామండి. చూసారు కదా ఎంత చక్కగా జరిగిందో. ఇంకా ఇక్కడ భక్తులందరూ కూడా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. లాస్ట్గా ఇంకా గుడి అర్చకులు అయితే శూలాన్ని తలపై పెట్టుకొని స్నానం అయితే కంప్లీట్ చేసేసారు. అలాగే శూలాన్ని గట్టుపైకి తీసుకొచ్చి హారతి ఇచ్చి బాజా భజంత్రీలతో డాన్స్ చేసుకుంటూ గుడికి అయితే మళ్ళీ ఊరేగింపుగా తీసుకొని వెళ్తామండి. ఇంకా అక్కడ శూలాన్ని తలపై పెట్టుకుని గుడి ఎదురుగా డాన్స్లు అవన్నీ చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది చూడండి. కుబేరాయ వైశ్రవణాయ ఓం తద్బ్రహ్మా. చూసారు కదా, ఊరేగింపుకి అయితే వెళ్తున్నాం. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది.
చూశారు కదా, ప్రతి ఒక్కరూ తలపై పెట్టుకొని శూలాన్ని అటు ఇటు 3 టైమ్స్ అయితే తిరిగి అలా ప్రతి ఒక్కరిని చేయించారండి. ఇంకా గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ ఊరేగింపు అయితే కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని గుడి లోపలికి తీసుకొని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయించి అందరూ స్నానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చేస్తారండి ఇక్కడ. దాని తర్వాత సాంబ్రాణి పొగ ఉంటుంది కదా, అది గుడి చుట్టూ కూడా వేస్తారు, గుడి మొత్తం కూడా. దాని తర్వాత స్వామివారికి హారతినైతే ఇస్తారు, అంటే కాలువరేవులో ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా ఇస్తారు. దాని తర్వాత స్వామివారిని అంటే గుడిలో శివలింగాన్ని అందరం కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇక్కడ కాసేపు అలా స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్తామండి. చూసారు కదా, శూలానికి అలాగే అక్కడ స్వామివారిని ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ స్వామివారి ఎదురుగా పెట్టి అక్కడ సాంబ్రాణి పొగ వేస్తూ ఇలా చేస్తారు చక్ర స్నానం అయితే. నేను పిన్ టు పిన్ అన్నీ చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే ఇక్కడ హారతి కూడా ఇచ్చేసాం, అలాగే స్వామివారిని దర్శనం కూడా చేసుకున్నాం. చూసారు కదా, మీ అందరూ కూడా దర్శించుకోండి. అలాగే అమ్మవారిని కూడా దర్శించుకొని గుడి బయటకైతే వచ్చేసాం. ఇదైతే సరస్వతీదేవి గుడి అండి. అలాగే పక్కన నాగేంద్ర స్వామి అయితే ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.